అది చూడంగానే నాకు ఎప్పటికి కూడా గిర్రన కళ్ళమ్మ నీళ్లు తిరిగినాయి. ఇది నాకు తీయని, మరచిపోలేని అనుభవం. సార్, ఈ అంబికా దర్బార్ వ్యక్తి ప్రస్థానంలో మీకు ఎన్నో అనుభవాలు ఉంటాయి. అయితే మీరు మర్చిపోలేని ఒక జ్ఞాపకం ఉంటుంది, అది మాతో పంచుకోగలుగుతారు? కొన్ని జీవితంలో మర్చిపోలేని సంఘటనలు ఉంటాయి. ఆ సంఘటన ఎంత కాలమైనా అది మెమరీ వస్తూనే ఉంటుంది. నేను ఉదాహరణకి కావలి అనుకుంటాను. కావలిలో ఉదయం పొద్దున 7:30 అయింది. స్నానం చేశాను, బయలుదేరి మార్కెట్ కోసం వ్యాన్లో ఎక్కాను, కూర్చున్నాను, వెళ్తున్నాను. వెళ్ళి ఒక రిక్షా స్టాండ్ దగ్గర ఆగాను. వరుసగా 10 రిక్షాలు ఉన్నాయి. ఒకడు అన్నాడు, రే ఇవాళ పొద్దు నుంచి బేరం లేదురా, ఒక బేరం రాలేదురా, ఎందు అయిపోయింది అని అన్నాడు. అంటే పక్కనోడు అన్నాడు, రే అంబికా దత్త 3 పుల్లలకి ఇచ్చి దండం పెట్టుకోరా, నీకు వెంటనే వచ్చేస్తుంది బేరం అన్నాడు. ఆడ వెంటనే కొనుక్కుని ప్యాకెట్ కొనుక్కొచ్చాడు. అది చూడంగానే నాకు ఎప్పటికి కూడా గిర్రన కళ్ళమ్మ నీళ్లు తిరిగినాయి. అంటే అటాచ్మెంట్, ఒక రకమైన భక్తి భావన అనండి, లేకపోతే అటాచ్మెంట్ అనండి, ఒక నమ్మకం అనండి, ప్రోధి చేసుకోగలిగాము ఆ అమ్మవారి దయ వల్ల. అది అమ్మ ఆశీస్సులు, అంతే. ఇంకంతకంటే చెప్పాల్సిందే లేదు. ఇది నాకు తీయని, మరచిపోలేని అనుభవం.